అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త అండి. హైకోర్టు ఉత్తర్వులు జారీ, కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల, పెన్షనర్లకి ఇక పండగే. సో వీటన్నిటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు పండుగ లాంటి శుభవార్త చెప్తూ నిన్న 23 సెప్టెంబర్ 2020 అంటే మండే సోమవారం రోజున తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందండి. అందులోని సారాంశాన్ని ఇప్పుడు మనం చూద్దాము. హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ మెయిన్ కేస్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకు నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ సీట్ అండి ఇది. సో డేట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, 23 సెప్టెంబర్ 2024. సో మనం డైరెక్ట్గా ఇంపార్టెంట్ నోటీస్కి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. కన్సిడరింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ దీస్ కోర్ట్ ఇన్ సిడబ్ల్యూపి 16320 ఆఫ్ 2024, అలాగే సిడబ్ల్యూపి నెంబర్ డబ్ల్యూపిసి నెంబర్ 22753 ఆఫ్ 2024, అలాగే రైట్ ఏ నెంబర్ 12596 ఆఫ్ 2024 అండ్ డబ్ల్యూపిసి నెంబర్ 2199 ఆఫ్ 2024 రెస్పెక్టివ్లీ టిల్ ద నెక్స్ట్ హియరింగ్ నో రికవరీ. ఇక్కడ బాగా చూడొచ్చు, నో రికవరీ టు బి మేడ్ ఫ్రమ్ ద కమ్యూటెడ్ పెన్షనర్ ఆఫ్ పెన్షనర్స్ వితౌట్ లీవింగ్ ద కోర్ట్. సో వితిన్ 4 వీక్స్. సో ఈ విధంగా మనకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎవరైతే కమిట్ చేస్తుంటారో వాళ్ళకి ఆ అమౌంట్ ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన అమౌంట్ వచ్చేసిందో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా పిటిషన్ వేసిన వారికి కమ్యూటేషన్ రికవరీని నిలుపుదల చేయాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. గౌరవనీయమైన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. సివిపి అంటే కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మొత్తం 175 నెలలండి. సో పెన్షన్దారులకు వీరి వడ్డీ విషయంతో కూడిన సూత్రప్రాయాన్ని కమిటెడ్ వాల్యూ పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయడం పూర్తయింది. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు దీనివల్ల నిలుపుదల అండి. దీనివల్ల దాదాపు 3 నుంచి 7 లక్షల వరకు ప్రతి పెన్షనర్కు ప్రయోజనం అయితే చేరుకోతుంది. ఈ విషయంలో పెన్షనర్ అఫిడవిట్ కాపీ, గణన పట్టికలు, సంబంధిత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మొదలైన వాటిపై సివిపి నిలిపివేయడంపై నేను గత 5-6 నెలలుగా ఈ సమస్యపై కృషి చేశానని అందరికీ తెలియజేయడం జరిగింది. సో ఎస్ఆర్ నుంచి 15 సంవత్సరాల కారాన్ని రికవరీ, పంజాబ్, అలాగే హర్యానా, యూపీ, కేరళ, న్యూఢిల్లీ ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్, ఢిల్లీ క్యాట్, న్యూఢిల్లీ మొదలైన రాష్ట్రాల పౌర పెన్షనర్లు నేను పిటిషన్ల కోసం ముసాయిదా అఫిడవిట్ సిద్ధం చేసి మెటీరియల్ని హైకోర్టు న్యాయవాదులకు అందించాను. ఆ విషయంపై మన సీనియర్ పౌరులు కొందరు పెన్షనర్లు, తహసీల్దార్ కేడర్, అటవీ సంరక్షక అధికారి, అలాగే అటవీ శాఖ డిప్యూటీ కన్వీనేటర్, ఎక్స్చేంజ్ డిప్యూటీ కన్వీనేటర్, అలాగే డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కేడర్తో కూడినటువంటి 175 పెన్షన్లను రికవరీ చేస్తూ కవర్ చేస్తూ 4 డబ్ల్యూపీలను దాఖలు చేశారు. అలాగే సిటీఓలు, ఏఎస్ఓలు, ఎంఈఓలు, డిగ్రీ ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్, అలాగే రీజనల్ బ్యాంక్స్ మేనేజర్స్ ఆఫ్, అలాగే ఎస్బీఐ, యూబీఐ మొదలైనవి మన రాష్ట్ర హైకోర్టులో మరియు ఈరోజు ఇతర రాష్ట్ర పెన్షన్ల మాదిరిగా మధ్యంతర ఉత్తర్వులు పొందారు. ఇప్పుడు 15 సంవత్సరాల పాటు కమిటెడ్ వాల్యూ పెన్షన్ని నిలిపివేయడంపై మధ్యంతర ఉత్తర్వులు పొందడంలో నా పని విజయవంతం సాధించానైతే చెప్తున్నారు. ఇక మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో అర్హులైన పెన్షన్దారులు ఉన్నారని, వీరి విషయంలో వడ్డీతో కూడిన సూత్రప్రాయాన్ని సివిపి మొత్తాన్ని రికవరీ చేసే వ్యవధి ఇప్పటికే ముగిసింది అని తెలియజేయడం, వారి సివిపి మొత్తం రికవరీని నిలిపివేయడంపై ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ప్రయోజనాన్ని పొందడానికి వారు గౌరవనీయమైన హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. సో ఈ విధంగా ఎవరికైతే వడ్డీతో కూడిన సూత్రప్రాయం సివిపి మొత్తాన్ని రికవరీ చేసే రికవరీ వ్యవధి ఇప్పటికే ముగిసిందో వారందరూ కూడా ఈ విధంగా మధ్యంతర ఉత్తర్వులను అయితే పొందడానికి హైకోర్టుని కూడా ఆశ్రయించవచ్చు అని చెప్పేసి దీంతో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.